అంబేద్కర్ స్మృతి వనంపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని 42వ డివిజన్ జనసేన నాయకులు దాసరి బుజ్జి మండిపడ్డారు. స్మృతి వనాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ విమర్శించుకోవడం సరికాదని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమా, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరికి వినతి పత్రం ఇవ్వగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో స్మృతి వనం నందన వనంగా తయారవుతుందన్నారు. రాబోయే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నట్లు దాసరి బుజ్జి ప్రకటించారు. అంబేద్కర్ స్మృతి వనంపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని 42వ డివిజన్ జనసేన నాయకులు దాసరి బుజ్జి మండిపడ్డారు. స్మృతి వనాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ విమర్శించుకోవడం సరికాదని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమా, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరికి వినతి పత్రం ఇవ్వగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో స్మృతి వనం నందన వనంగా తయారవుతుందన్నారు. రాబోయే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నట్లు దాసరి బుజ్జి ప్రకటించారు. ఇది ఏదో అంబేద్కర్ని పార్టీలకు అతీతంగా రాగద్వేషాలకి వీటికి అతీతంగా ఉంచాలి, కానీ పార్టీలు ఓన్ చేసుకుని వాళ్ళు అది చేయట్లేదు వీళ్ళు ఇది చేయట్లేదని ఒకరి మీద ఒకళ్ళు యుద్ధం చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా అసోసియేషన్ తరఫు నుంచి. దీని నిమిత్తం మన కూటమి ప్రభుత్వం అయిన స్థానిక ఎమ్మెల్యే గారు బొండా ఉమా గారు మరియు ఎంపీ గారు మన కేశినేని చిన్ని గారికి, అలాగే మన సుజనా చౌదరి గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా మేము మా అసోసియేషన్ తరఫు నుంచి ఆ మెయింటెనెన్స్ గురించి ఏవైతే రీల్స్ వస్తున్నాయో వాటి గురించి మేము చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే తోటి భీమ్ సోదరులు అయ్యి ఉండి ఏమన్నా అంబేద్కర్ గారికి ఇలా జరుగుతుంది అని వాళ్ళు కనుక మదన పడితే దాన్ని ఏం చేయాలంటే అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని ఎంతవరకు చేయగలరో చేయాలి, కానీ లేదు మానసికంగా వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటే కనుక అందరికీ మాలాంటి జై భీమ్ సోదరులందరికీ అన్ని పార్టీలకు అతీతంగా పిలుపునిచ్చి అందరం కలిసి చేద్దామంటే మేము కూడా వెళ్ళి చెయ్యేస్తాం. నీకు అంత మనోవేదన ఉందనుకో నువ్వు కూడా వెళ్ళి ఏదైతే బాగాలేదని చెప్తున్నావో దాన్ని మీద వేసుకుని చేయాలి, లేదంటే మాలాంటి వాళ్ళకి చెప్తే మేమందరం కలిసి వచ్చి చేసేవాళ్ళం. అంతేగాని మీడియాకి ఎక్కి ఆ రీల్ ట్రోల్ చేస్తూ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంట అంబేద్కర్ని ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాకు అసలు నచ్చట్లేదు. మరి ముఖ్యంగా ఆయన దేశ విదేశాల్లో ఇండియాలోనే కాదు అనేక దేశాల్లో కూడా పేరు మోసిన అంబేద్కర్ని ఓ పార్టీకి ఆమోదించి మేమే చేసాం అని అనిపించుకుంటాం కూడా మాకు నచ్చట్లేదండి. ప్రథమంగా ఈ విషయం నిమిత్తమై మేము చాలా బాధపడి మేము రిప్రజెంటేషన్తో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఇమీడియట్గా వాళ్ళని ఎవరైతే అక్కడ ఎవరి వల్ల అయితే అక్కడ జరగట్లేదో పనులు వాళ్ళకి ఇమీడియట్గా దిశానిర్దేశం చేసి అక్కడ పనులు జరిగేటట్టు రెడీ చేపిస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే కనుక అంబేద్కర్ స్మృతివనం నందనవనంలా తయారవుతుంది. రేపు కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్స్ నిమిత్తం కూడా మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి, అలాగే బొండా ఉమా గారికి, మన ఎంపీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. మేము ఈ కాన్స్టిట్యూషన్ డే అనగా రాజ్యాంగ దినోత్సవాన్ని చాలా ఘనంగా చేయాలని ఆశపడుతున్నాం. అంబేద్కర్ గారి స్మృతివనం గురించి కొంతమంది మూర్ఖులు మరి ఒక పార్టీకే ఆయన వర్తించినట్టు మాట్లాడడం, అదేవిధంగా ట్రోల్ చేయడం అనేది చాలా అమానుషమైన విషయం. మరి గత ప్రభుత్వంలో మరి ప్రజలందరికీ కూడా ఒక ఉపయోగపడే ఒక స్థలాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి వ్యాపారం చేసిందే కాకుండా కాంట్రాక్ట్ పేరుతో డబ్బులు దోచుకుందే కాకుండా కాంట్రాక్ట్ పేరుతో కాంట్రాక్టర్స్ని కూడా మరి వారు అనేక విధాల ఈ వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక విధాల వాళ్ళు హింసలకి గురయ్యి మరి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వరకు వచ్చి మరి ఇప్పటికీ కూడా మరి బిల్స్ అనేవి పెండింగ్లో ఎందుకు ఉన్నాయి? వీటికి సమాధానం చెప్పండి. ముందు ఎన్ని కోట్ల ఫండ్ని మీరు పక్కద్రోవ పట్టించారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని? అదేవిధంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇంకా మంచిగా డెవలప్ చేయాలనే ప్లాన్లో మరి సృజనా చౌదరి గారు మేము ఈ విషయాన్ని సార్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు నేను చంద్రబాబు గారితో మాట్లాడతానని చెప్పడం, అదేవిధంగా లోకల్లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా మళ్ళీ ఎక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయో మళ్ళీ పునర్నిర్మించడానికి కూడా ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తామని కూడా మా ఎమ్మెల్యే సృజనా గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ గారిని మరి ఎలక్షన్ ముందే మరి గట్టిగా మరి ఆ రోజు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం మరి అంబేద్కర్ గారి విద్యా పథకాన్ని రద్దు చేసిందో ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు బయటికి వచ్చి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. టీడీపీ నేత వేమన సతీష్పై
సుధా మాధవి అనే టీడీపీ మహిళా కార్యకర్త ఆరోపణలు చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి సతీష్ తన నుంచి 7 కోట్లు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఆమె తన ఆస్తుల ఈ డబ్బు ఇచ్చినట్లు దీనికి సంబంధించి ఆధారాలను కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రైల్వే కోడూరు టీడీపీ టికెట్ ఇప్పిస్తానని వేమన సతీష్ 7 కోట్లు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. తనకు తీరని అన్యాయం జరిగిందని సతీష్ను నిలదీస్తే నామినేషన్ పదవి ఇస్తానని నమ్మబలికి నమ్మక ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు. టీడీపీ కోసం ఎంతో పనిచేశానని వేమన సతీష్కు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ వంటి నాయకులతో పరిచయం ఉందని వారితో ఫోటోలు దిగడం చూసి నమ్మి డబ్బులు ఇచ్చామని సుధామాధవి పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు తనకు న్యాయం చేయాలని ఆమె కన్నీటి పర్యాంతమైంది. టీడీపీ నేత వేమన సతీష్పై సుధా మాధవి అనే టీడీపీ మహిళా కార్యకర్త ఆరోపణలు చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి సతీష్ తన నుంచి 7 కోట్లు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఆమె తన ఆస్తుల ఈ డబ్బు ఇచ్చినట్లు దీనికి సంబంధించి ఆధారాలను కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రైల్వే కోడూరు టీడీపీ టికెట్ ఇప్పిస్తానని వేమన సతీష్ 7 కోట్లు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. తనకు తీరని అన్యాయం జరిగిందని సతీష్ను నిలదీస్తే నామినేషన్ పదవి ఇస్తానని నమ్మబలికి నమ్మక ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు. టీడీపీ కోసం ఎంతో పనిచేశానని వేమన సతీష్కు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ వంటి నాయకులతో పరిచయం ఉందని వారితో ఫోటోలు దిగడం చూసి నమ్మి డబ్బులు ఇచ్చామని సుధామాధవి పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు తనకు న్యాయం చేయాలని ఆమె కన్నీటి పర్యాంతమైంది. ఇక్కడ వచ్చి మా ఇంటి ఆయన సార్, మా ఇంటి ఆయన పక్కన కూర్చోండేది సతీష్ గారు సార్. ఆ సార్ పక్కన కూర్చోండేది చూడండి సార్, అందరికీ తెలుసు, ఎంపీ గరికపాటి రామకృష్ణ సార్ గారు. చూడండి సార్, మేము ప్రూఫ్లు లేనిది అనవసరంగా ఏది మాట్లాడము సార్. మమ్మల్ని నమ్మించి మోసం చేసి ప్రతి ఒక్కటి మమ్మల్ని ఇక్కడంతా తిప్పి ఈ సార్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు సార్ గారికి ఎస్కర్ట్ పియోన్ సంథింగ్ చూడండి సార్, మధు సార్, మాకు తెలుసా సార్, వీళ్ళు మమ్మల్ని ఎంతగా మోసం చేసినారో మీరే చూడండి సార్. మీరే చూసి మాకు న్యాయం చేయండి సార్. ప్రతి ఒక్కటి మమ్మల్ని ఎంతగా నమ్మించి మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకునిందాక ఎంత మమ్మల్ని ఇచ్చేసినారో చూడండి. మమ్మల్ని తర్వాత ఎంత చిత్రహింస పెట్టినారో అది కూడా పక్కా ప్రూఫ్లతో చూపిస్తాం. చూడండి, ఇక్కడ ఎవరు సార్, మా ఇంటి ఆయన సార్. ఇదో మా ఇంటి ఆయన దగ్గరికి తీసుకెళ్లారు సార్ వేమన సతీష్ గారు. ఇక్కడ కూడా మా ఇంటి ఆయన సార్. మధ్యలో సార్ ఉన్నారు చూడండి సార్. ఈ పక్క వేమన సతీష్ గారు ఉన్నారు చూడండి సార్. ఇంకా నమ్మరా సార్, ఇవ్వరా సార్? చూడండి సార్, చూడండి, బాగా చూడండి. ఒక ఆడకూతుర్ని తప్పుగా మాట్లాడడం కాదు సార్. ఆడకూతురు రోడ్డు మీదకి వచ్చిందంటే ఆ బిడ్డకి ఎంత అన్యాయం జరిగింటే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంది. కనీసం ఇండ్లు వాకిలు కూడా లేని స్థితిలో మమ్మల్ని వేమన సతీష్ గారు చేసినారంటే ఇంకా నమ్మరా సార్? నమ్మండి సార్. ఇంత చేసి ఇంత నమ్మబలికి మా ఆస్తులన్నీ మేము అమ్మేసి పక్కా ప్రూఫ్లు ఉన్నాయి సార్. మేము ఆస్తులు అమ్మినట్టు, అతనికి డబ్బులు ఇచ్చినట్టు సార్. వేమన సతీష్ గారితో చాటింగ్ చేశారు సార్ మా వారు. సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి అన్న, మాకు టికెట్ రాలేదు కదా, నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు కదా, మా డబ్బులు మాకన్నా ఇచ్చేయండి అన్న అని మేము బ్రతిమలాడి అడిగితే మీరే చదువుకోండి, మేము ఇప్పటికీ అన్నను మాకు ఎంత అన్యాయం చేసినా మేము ఇప్పటికీ అన్నను చెడ్డగా మాట్లాడడం లేదు, తప్పుగా మాట్లాడడం లేదు, రెస్పెక్ట్గానే మాట్లాడుతున్నాము. అన్న చేసిన సార్ చూడండి, మాకు ఎంతగా నమ్మద్రోహం చేసినాడో చూడండి. అన్ని మమ్మల్ని నమ్మించి మాకు ఎంత అన్యాయం చేసినాడు. ఇదో సార్, అతను మా డబ్బులతో కొన్న ఆస్తులు సార్. అతను సార్ ఎలక్షన్ టైంలో ఎలా వస్తాయి సార్ డబ్బులు? ఎలా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా వస్తాయి సార్? వాళ్ళది మాది ఒకే ఊరు సార్. మేము ఇచ్చిన 7 కోట్లతో కొన్న ఆస్తులు సార్ ఇవి. సరే, ఓకే సార్. ఎలక్షన్ రోజు జగన్ సార్ పార్టీ అమర్నాథ్ రెడ్డి ఉన్నారు కదా సార్, అతనికి 5 కోట్లు డబ్బులు ఇచ్చి, మా డబ్బులు ఇచ్చి అతను ఆస్తి కొని అతనికి ఎలక్షన్కు సాయం చేసినారు సార్. మరి అది గుర్తించరా సార్ తెలుగుదేశం పార్టీ అధినేతలంతా కూడా? నేను జై భీమ్ భారత్ పార్టీలో నామినేషన్ వేసినానని ఒక అంత చిన్న రూపు తీసుకొని ఇంతగా నన్ను టార్చర్ పెడుతున్నారే. నేను చేసింది, నాకు ద్రోహం జరిగింది కాబట్టి, నేను ఇవన్నీ చేసినా కూడా నాకు ఫలితం లేదు కాబట్టి నేను బాధపడి, నా మనసు ఎంతో బాధపడి నేను నామినేషన్ వేయడం జరిగింది. పెన్షన్ అనేది భిక్ష కాదని, అది ఒక హక్కు అని, ఆ హక్కును కూటమి ప్రభుత్వం కాలరాస్తుందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోతే పెన్షన్దారుల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పక తగులుతుందని ఆయన హెచ్చరించారు.
అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పశ్చిమ నియోజకవర్గ నగర కమిటీ ఆధ్వర్యంలో చిట్టినగర్లో విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 1 కార్యాలయం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది పెన్షన్దారులు మరణించారని, వారి స్థానంలో కొత్తగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. సంక్షేమ ప్రభుత్వం అంటే ఇదేనా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. చనిపోయిన వారి పెన్షన్ను భార్యలకు ఇస్తున్నప్పటికీ కొత్త వారికి ఇవ్వకపోవడం దారుణమన్నారు. కేవలం విజయవాడ నగరంలోనే 5,000 పెన్షన్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. 18 నెలల కాలానికి వికలాంగులకు పెండింగ్లో ఉన్న నెలకు 4,000 చొప్పున సుమారు 78,000 ప్రభుత్వం బకాయి పడిందని తెలిపారు. పెన్షన్లు మిగిల్చుకుని అభివృద్ధి చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. విజయవాడ నగరంలో 15,000 మంది పెన్షన్లు కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోతే పెన్షన్దారుల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పక తగులుతుందని హెచ్చరించారు. ఈ పోరాటానికి సిపిఎం పూర్తిగా మద్దతు ఇస్తుందని బోయ సత్యబాబు స్పష్టం చేశారు. ఇటువంటి ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, 18 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి, కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇచ్చే తీరుగుబాటు లేదా? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది పెన్షన్దారులు, వృద్ధులు, అలాగే వికలాంగులు, వితంతులు ఇటువంటి వారు మరణించిన వారు కూడా ఉన్నారు. కేవలం మీరు భర్త చనిపోతే ఆ పెన్షన్ని మరో నెలలో భార్య చేతిలో పెడుతున్నారు తప్ప కొత్తగా వయోవృద్ధులకు కానీ, అలాగే పెన్షన్ తీసుకొని చనిపోయే భర్త ప్లేస్లో భార్యకు కానీ, వికలాంగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వృత్తిదారులకు కానీ, మత్స్య కార్మికులకు కానీ మీరు ఎందుకు పెన్షన్ ఇవ్వట్లేదు? మీ ప్రభుత్వం సంక్షేమం రాజ్యం అంటే ఇదేనా? ఎంతకాలం పెన్షన్దారులు ఎదురు చూస్తూ చావాలి? బతుకున్నప్పుడే పెన్షన్లు ఇచ్చే అలవాటు మీకు లేదా? చనిపోయినా కానీ మీరు కనికరించరా? ఇంకెంతకాలం ఈ వృద్ధులు, వితంతులు, వికలాంగులు పెన్షన్ల కోసం మనోవేదంతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. పెన్షన్ అనేది హక్కు, ఇది భిక్ష కాదు, మీ దయాదాక్షిణ్యంతో ఇచ్చేది కాదు. ఇది పేదవాళ్ళ హక్కు పెన్షను. అటువంటి పేదవాళ్ళకి మీ పెన్షన్ ఇవ్వడానికి ఇంకెంతకాలం మీరు సమయం తీసుకుంటారని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ఆందోళన రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం. విజయవాడ నగరంలో 5,000 పెన్షన్లు ఖాళీలు ఉన్నాయి చనిపోయిన వాళ్ళ ప్లేసుల్లో. వాటిని కూడా ఇవ్వకుండా తొక్కిపెట్టేస్తుంది ప్రభుత్వం. ఇది చాలా అన్యాయం. ఇది మానవత్వం లేని ప్రభుత్వం, మంచిని కోరుకోని ప్రభుత్వం. వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి ఇటువంటి వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళు కడుపు కొట్టడం అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి లేదు. దేశంలోని వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో పాడి పరిశ్రమలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశుసంవర్ధక శాఖలో క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం ఎదుట డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. డిఎస్సి పోస్టులు భర్తీ చేసే విధంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులపై కేబినెట్లో చర్చించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో చేలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈరోజు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖలో ఈరోజు అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏదైతే పోస్టులు వేకెన్సీ ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా ఈరోజు శాంతియుతంగా పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఈరోజు క్యాబినెట్ జరుగుతూ ఉంది, క్యాబినెట్లో చర్చించాలి. ఈరోజు దేశంలోనే పశు సంపదలోనే పశుగ్రాసంలోనే అగ్రగామి అని చెప్పి చెబుతున్నారు. అంతేకాదు నీతి ఆయోగ్ కానీ అనేక సర్వేలు కూడా చెబుతుంది కూడా అదే. ఈ నేపథ్యంలో ఈరోజు వ్యవసాయానికి అత్యంత కీలకమైనటువంటి పశు సంపద అత్యంత అవసరము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించాలా, అట్లాగే ఆ శాఖ మంత్రి గారు అట్లాగే అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ శాఖలో ఖాళీ ఉన్న ఏహెచ్ఏ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఆందోళన చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇట్టే నిర్లక్ష్యంగా
నిరుద్యోగుల పట్ల ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే చలో విజయవాడ కూడా డివైఎఫ్ఐగా చేస్తాం. ఇప్పటికైనా ఏహెచ్ఏ పోస్టు భర్తీ చేసి ఈరోజు పశువులను కాపాడండి, మనుషులను కాపాడండి, రైతులకు సహాయకారిగా ఉన్నటువంటి అవసరాన్ని తీర్చమని చెప్పి మేము డివైఎఫ్ఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఏదైతే పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు చెప్పారో అవి కేవలం పాదయాత్ర మాత్రమే పరిమితమైన తప్ప ఆచరణలో ఎక్కడ కూడా ఒక పోస్టు భర్తీ చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. అందుకని ఈరోజు మేము డివైఎఫ్ఐగా అడుగుతున్నాం, ఇప్పటికైనా ఈరోజు క్యాబినెట్ ఇప్పటికి దాదాపు 20 సార్లు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20వ ఈరోజు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో కంపెనీలకు వేల భూములు వివిధ రూపాల్లో అన్ని దారాదత్తం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల పట్ల కానీ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు మాత్రం కానీ లేదా పశువధ శాఖలో గత 3 సంవత్సరాల నుంచి అనేక మంది నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన విద్యను కూడా పూర్తి చేసుకొని ప్రాక్టీస్ పూర్తి చేసుకొని ఈరోజు నోటిఫికేషన్ వస్తే ఉద్యోగాలు అప్లై చేసుకుంటే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పశువధ సమగ్ర చేస్తున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులను ఈరోజు నట్టేట ముంచే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అందుకని ఇప్పటికైనా అడుగుతున్నాం, ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ కలుపుకొని ఇందాక మా రాష్ట్ర కార్యదర్శి చెప్పినట్టుగానే చలో విజయవాడ పిలుపునిస్తాం. అవసరమైతే మరిన్ని పోరాటాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటుతున్న గిరిజనుల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పు లేదని ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం బడ్జెట్లో 6.6% నిధులు ఖర్చు చేయాలని 1980 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ప్రభుత్వాలు ఆ ప్రకారం నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ గిరిజన సమైక్య ఆధ్వర్యంలో మదర్ తెరిసా విగ్రహం నుంచి గిరిజన రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమిషనర్ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 50,000 కోట్ల రూపాయలు ఎస్సీ/ఎస్టీ కులాలను అభివృద్ధి చేయాల్సిన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లించినట్లు కాగ్ నివేదిక బయటపెట్టిందని చెప్పారు. దేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లోని కొండ కోనల్లో పోడు వ్యవసాయం, మైదాన ప్రాంతాల్లో వ్యవసాయ రంగం కూలీలుగాను, భవన నిర్మాణ కార్మికులుగాను, రిక్షా కార్మికులుగాను గిరిజనులు జీవిస్తున్నారని అన్నారు. ఆ ప్రాంత గిరిజనులు అడవుల్లో సమీపిస్తున్న ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర రాజధాని నగరమైనటువంటి విజయవాడ నగరానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు ఉన్నటువంటి గిరిజనులు తమ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి ప్రభుత్వాలు మారినాయి, పరిష్కారం కావట్లేదని చెప్పి వాళ్ళను గోడును వెళ్ళబుచ్చుకునేందుకు ఈ రోజున విజయవాడ నగరానికి ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం వద్దకు వచ్చి వారు మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఇవాళ ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యలు, ఆదివాసీల యొక్క సమస్యలు మీకు అందరికీ తెలుసు. ఏ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల్ని త్యాగాలతో నిన్నటువంటి వారిని నిరాశ్రయం చేస్తూ ఇవాళ కడగండ్ల పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. అడవులను కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి ఇవాళ గిరిజనులు వారి యొక్క జీవన సమస్య చాలా సమస్యగా ఉంది. ఇవాళ దాన్ని ప్రభుత్వం చేయాలని చెప్పేసి వారు కోరటం అనేది జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా ప్రాజెక్టులు కట్టిన సందర్భంలో నిరాశ్రయులకి 2014 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు కానీ, మౌలిక సౌకర్యాలు కానీ, వారికి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కానీ వారికి ఇవ్వనటువంటి పరిస్థితి అనేది ఉంది. అంతేకాదు వాళ్ళ యొక్క ఇవాళ మీకు అందరికీ తెలుసు విద్య లేదు, వైద్యం సరిగా, ఇవాళ గర్భిణీ స్త్రీలు ఇవాళ డోలీ మోతలతోటి దారి సౌకర్యం లేక ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి, ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ గురుకుల పాఠశాలలో పిల్లలు కూడా ఇవాళ చనిపోతున్నటువంటి పరిస్థితి అనేది రాష్ట్రంలో ఉంది. అంతేకాదు ఇవాళ దారి సౌకర్యం లేక
అలానే హాస్పిటల్ సౌకర్యాలు లేక ఎంతోమంది చనిపోతున్నటువంటి అనారోగ్యాలకి జ్వరాలకి పీడితులైనటువంటి వీరందరూ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య జాయింట్ సెక్రటరీ సిపిఐ పార్టీకి అనుబంధ సంఘం ఈరోజు గిరిజన సమస్యలపైన రాష్ట్ర ఎస్టీ కమిషన్కి వినతి పత్రం ఇవ్వడానికి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ తరలి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు గిరిజన సమస్యల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. ప్రధానంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 500 జనాభా కలిగినటువంటి పంచాయతీలకు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఐటీడీఏకు 500 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు తాగునీరు లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిధులు ఉన్నాయని చెప్పేసి చెబుతున్నప్పటికీ అధికారులు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇంతవరకు గ్రామీణ ప్రాంతాలు అనేది అభివృద్ధి జరగలేదు. ప్రధానంగా సాగునీరుకు తాగునీరుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ సమస్యల మీద మేము రాష్ట్ర ఎస్టీ కమిషన్కి ఒక డిమాండ్లో కూడినటువంటి వినతిపత్రం ఇవ్వాలని చెప్పేసి రావడం జరిగింది. తదుపరి కార్యక్రమం ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ గారు ఉద్దేశించి మాట్లాడతారు. విజయవాడలో కార్తీక సోమవారాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నగరంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో శివునికి లింగాభిషేకాలు అర్చనలు చేశారు. ఉపవాస దీక్షలు సామూహిక దీపారాధనలతో భక్తులు ఆ నందీశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. శివనామ స్మరణతో వంటం పాత శివాలయం మార్మోగుతోంది. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పురాతనమైనటువంటి ఒక శివాలయాన్ని దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. కార్తీక సోమవారం రోజు ఇంత పురాతనమైన ఆలయాలు మన రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంటాయి. అట్లాంటి పురాతనమైన ఆలయాల్లో ఇదొక ఆలయం. తల్లి దుర్గామాతతో సహా ఇక్కడ శివలింగం ఉండడం చాలా సంతోషం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా తెల్లవారుజామునే వచ్చి ఆ తండ్రికి సేవ చేసుకోవడం, అభిషేకాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ స్వాములు చాలా ఎక్కువ మంది ఉన్నారు. స్వాములందరూ కూడా ఇక్కడ శివపార్వతులు దర్శించుకోవడంతో పాటు అయ్యప్ప స్వామిని కూడా దర్శించుకొని వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం ఎప్పటికీ క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి. థ్యాంక్ యూ. తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత కలిగిన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించడం సంప్రదాయం. నెల రోజుల పాటు భక్తులు చన్నీటి స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగిస్తుంటారు. ఉపవాస దీక్షలు చేసి అభిషేకాలు చేస్తే పుణ్యఫలం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని నగర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఆ ముక్కంటిని దర్శించుకున్నారు. అభిషేక ప్రియుడైన ఆ మహేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి ఆ మల్లేశ్వర స్వామికి నివేదించారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని నగరంలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. వంటంలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా నందీశ్వరుడికి విశేష పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఆ ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య మహేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అభిషేక ప్రియుడైన శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి ఆ ముక్కంటికి నివేదించారు. కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే పుణ్యం కలుగుతుందని, శివుని ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శరణ ఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత కలిగిన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించడం సంప్రదాయం. నెల రోజుల పాటు భక్తులు చన్నీటి స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగిస్తుంటారు. ఉపవాస దీక్షలు చేసి అభిషేకాలు చేస్తే పుణ్యఫలం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని నగర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఆ ముక్కంటిని దర్శించుకున్నారు.
అభిషేక ప్రియుడైన ఆ మహేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి ఆ మల్లేశ్వర స్వామికి నివేదించారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని నగరంలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. వన్ టౌన్లోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా నందీశ్వరుడికి విశేష పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఆ ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య మహేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అభిషేక ప్రియుడైన శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి ఆ ముక్కంటికి నివేదించారు. కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే పుణ్యం కలుగుతుందని, శివుని ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శరణ ఘోషతో ఆలయ ప్రాంగణం మార్మురుగుతోంది. ఓం నమ శివాయ. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం నేడు కార్తీక సోమవారం 3వ సోమవారం పురస్కరించుకొని స్వామివారికి ఉదయం 3 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 250 నుంచి 300 దాకా శివమాలాధారణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే అభిషేక కార్యక్రమాలు భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేక కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రత్యేక క్యూ లైన్లు 200 రూపాయలు కానివ్వండి, 50 రూపాయలు కానివ్వండి, 20 రూపాయలు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా భక్తులకి స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడానికి దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అలాగే మా మంత్రి గారి, మా ఎన్టీఆర్ జిల్లా డిఈఓ గారు, మా కార్యనిర్వహణాధికారి గారి ఆదేశాల మేరకు భక్తులందరూ కూడా దీపారాధన చేసుకోవడానికి ప్రత్యేకంగా దేవస్థానం పైభాగంలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరు కూడా ఆడవాళ్ళు అసౌకర్యంగా గురి కాకుండా ఉండేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అన్నప్రసాద వితరణ, ఉచిత అన్నప్రసాద వితరణ, మధ్యాహ్నం స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సాయంత్రం స్వామివారికి పంచహారతులు, ఆలయ ప్రదక్షిణాలు, అలాగే సోమవారం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.